అనంతపురం జిల్లా తాడిపత్రి అంటే గుర్తొచ్చేది ఇప్పుడు క్యాష్ కేసు. జేసీ సోదరుల నిరంకుశ రాజకీయాలతో ఈ ప్రాంతం ఎప్పుడూ అట్టుడుపుతోంది. వీటికి భిన్నంగా తాడిపత్రిలో అభివృద్ధి కూడా మనకు కనిపిస్తోంది. ఏ ప్రజలైనా కోరుకునేది పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, మంచినీరు. ఈ విషయంలో తాడిపత్రి మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ 1,00,000కు పైగా జనాభా నివసిస్తోంది. హిందూపురం తర్వాత ఇక్కడ వేగంగా పారిశ్రామీకరణ జరుగుతోంది. అల్ట్రాటెక్, పెన్నా సిమెంట్ తో పాటు ఉక్కు పరిశ్రమలు, బండల పాలిషింగ్ యూనిట్లు వెదజల్లే కాలుష్యంతో గతంలో తాడిపత్రి వాసులు అవస్థలు పడ్డారు. అయితే నేతల ప్రత్యేక చొరవతో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రధాన వీధుల్లో రోడ్డుకి ఇరువైపులా చెట్లతో పరిసరాలు పరిశుభ్రంగా తయారయ్యాయి. మున్సిపాలిటీ విషయం అయితేనేమి, అలాగే రోడ్ల విషయం అయితేనేమి, అలాగే చెట్లు నాటించే విషయంలో అయితేనేమి, 2 పూటల కొలాయి వాటర్ డైలీ 2 పూటల కొలాయి వాటర్ వస్తున్నాయి. దాని విషయం అయితేనేమి అన్ని విషయాలుగా మున్సిపాలిటీ డెవలప్ చెందింది. చెట్లు నాటే విషయంలో ప్రతి ఒక్క వీధిలో కూడా అనేక చెట్లు బాగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఖాళీ గ్యాప్ ఉన్న టైంలో రోడ్డు మధ్యలో అక్కడక్కడ గ్యాప్ ఉన్న టైంలో కొత్త చెట్లు నాటినారు. ఇది చాలా డెవలప్ అవుతుంది. తిరుపతి తర్వాత రాయలసీమ జిల్లాలోని తాడిపత్రిలో మాత్రమే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కనిపిస్తోంది. ఇందుకు గాను 28 కోట్ల నిధులు వెచ్చించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విశాలమైన డివైడర్లు, మధ్యలో చెట్లు పర్యావరణానికి మేలు చేస్తున్నాయి. ఇక అభివృద్ధి పరంగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు, మార్కెట్ యార్డ్, ఆడిటోరియం, రోజుకు 2 పూటల మంచినీటి సరఫరా, సులభ్ కాంప్లెక్స్ లతో మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ప్లాస్టిక్ ను నిషేధించగా పారిశుద్ధ్యం నిర్మూలనకు 165 మంది కార్మికులు పనిచేస్తున్నారు. స్లమ్ ఏరియాలోనూ సిమెంట్ రోడ్లు దర్శనమిస్తున్నాయి. మున్సిపాలిటీగా ఆల్రెడీగా అభివృద్ధి చెందింది. నీళ్ళైతే 2 పూట్ల పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూట్ల నీళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు సార్. తర్వాత డ్రైనేజీలు ఎక్కడ లేని విధంగా డ్రైనేజీ మాత్రం ఏర్పాటు చేసినారు. తాడిపత్రి మున్సిపల్ కూరగాయల మార్కెట్ చూడ ఎలా ఉందో మీకే తెలుస్తుంది, మేము చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత పందుల బెడద ఎక్కువ ఉంది అది మున్సిపల్ ఏరియాలకి. ఆ పందుల బెడద కూడా లేకోకుండా మన మున్సిపల్ కమిషనర్ కానీ, శాంతి ఇన్స్పెక్టర్ అయితేనేమి, జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి అయితేనేమి, ప్రభాకర్ రెడ్డి అయితేనేమి, వాళ్ళ ఆధ్వర్యంలో తాడిపత్రి మున్సిపాలిటీ చాలా అభివృద్ధి చెందింది. త్వరలోనే గ్రామాల్లో ఎస్సీ కాలనీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ఇక్కడ నేతలు చెబుతున్నారు.